వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కళ్ళు తెరుస్తుంది. ఇక కార్తిక్, దీప ఇప్పుడు నీకు ఎలా ఉంది అని వెనకాలనే కార్తిక్ బాబు ఇప్పుడు నాకు బాగానే ఉంది. శౌర్య ఏది? శౌర్య ఇక్కడికి రాలేదు. శౌర్యకి నీ గురించి తెలీదు. అవునా? మరి శౌర్యకి ఏం చెప్పారో కూడా నాకు తెలీదు. శౌర్య ఇంటి దగ్గర ఉంది అని కార్తిక్ అంటూ ఉంటే అప్పుడే ఎస్ఐ లోపలికి వస్తాడు. ఇక దీపతో మిమ్మల్ని అటాక్ చేసింది ఎవరో చెప్పగలరా? లేడీనా అలాగే జెంట్సా అని అంటూ ఉంటే ఇక దీప అతను ఒక మగ మనిషి అని అంటుంది. అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? అతను మీకు తెలిసిన వ్యక్తా? తెలీదు. అతను నేను సరిగ్గా చూడలేదు. ముఖానికి మాస్క్ ఉంది. అవునా? మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని ఎస్ఐ అంటాడు. ఇక కార్తిక్, నేను జ్యోత్స్న పేరు చెప్పాను, అందుకే అలా అడుగుతున్నారు. కార్తిక్ బాబు, నాకు ఎవరి మీద అనుమానం లేదు. అసలు అతను ఎందుకు నన్ను చంపాలనుకున్నాడో కూడా నాకు తెలీదు. నాకు తెలుసు దీప, దీని వెనుక ఖచ్చితంగా జ్యోత్స్న పాత్ర ఉంది. జ్యోత్స్నే నిన్ను చంపించాలి అనుకుంటుంది. అవును, కానీ జ్యోత్స్న ఎట్టి పరిస్థితిలో నిన్ను వదిలిపెట్టదు. అందుకే నువ్వు నా మరదలివి అన్న విషయం తెలిసి కూడా ఈ విషయాన్ని నా మనసులోనే దాచిపెట్టుకుంటున్నాను అని కార్తిక్ మనసులో అనుకుంటాడు. ఇక ఎస్ఐ, కార్తిక్ సరే, నేను తర్వాత వచ్చి దీపగారి దగ్గర వాంగ్మూలం తీసుకుంటాను. నేను ఇప్పుడు వెళ్తున్నాను, టేక్ కేర్ అంటూ అక్కడి నుంచి ఎస్ఐ వెళ్ళిపోతాడు. ఇక దీప, కార్తిక్ బాబు మనం ఎప్పుడు వెళ్తాం? దీప, ఇప్పుడే నీకు ఆపరేషన్ అయింది. ఒక 2 రోజులైనా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్తాం. అప్పటి వరకు ఎప్పుడు వెళ్తాం ఏంటి అని అడగద్దు. నేను చెప్పింది వినాలి అని కార్తిక్ అయితే అంటాడు. ఇక దీప కూడా సరే కార్తిక్ బాబు అని అంటుంది. దీప, ఎలా పెరగాల్సిన నువ్వు నీ జీవితాన్ని పారిజాతం అమ్మమ్మ అలాగే జ్యోత్స్న కలిసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నీ స్థానం నీకు దక్కేలా చేస్తాను దీప. నీకు చేసిన అన్యాయానికి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అని కార్తిక్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే పేపర్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం లోపలికి వస్తుంది. ఇక దీప జ్యోత్స్న చేతిలో ఉన్న పేపర్స్ని చూస్తుంది. వెంటనే జ్యోత్స్న ఆ పేపర్స్ని వెంటనే డ్రాలో పెట్టేసి, ఏంటి గ్రాని, వచ్చేటప్పుడు డోర్ని లాక్ చేయడం తెలీదా? ఎలా మాట్లాడుతున్నావు? నేనేదో పరాయి దాని దగ్గరికి వచ్చినట్టు. నువ్వు నా మనవరాలివి. నీ రూమ్లోకి వచ్చేటప్పుడు రూమ్ డోర్ కొట్టి ఎందుకు రావటం అని అంటుంది. అది కాదు గ్రాని అంటూ జ్యోత్స్న, గ్రాని నా చేతిలో పేపర్స్ చూడలేదు కదా? గ్రానికి నా మీద డౌట్ వస్తుంది. అందుకే డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక పారిజాతం, ఏంటే నేను మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు? గ్రాని, ఇంతకీ నువ్వెందుకు వచ్చావో దాని గురించి చెప్పు. నీకోసం కింద గౌతమ్ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, అది చెప్పడానికి వచ్చాను. వాట్? గౌతమ్ పేరెంట్స్ కూడా వచ్చారా? ఎందుకు వచ్చారు? వాళ్ళకి నాతో ఏం పని? అలా అంటావేంటే? గౌతమ్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అని చెప్పావు కదా, అందుకే పెళ్లి కోసం ముహూర్తాలు పెట్టించడానికి వచ్చారు. గ్రాని, ఏమంటున్నావు నువ్వు? అవును, అందుకనే నేను మీ తాత పిలవమంటే వచ్చాను. కింద నీ కోసం వెయిట్ చేస్తున్నారా అంటూ పారిజాతం కిందకి వెళ్తూ, జ్యోత్స్న చేతిలో ఏదో పేపర్స్ ఉన్నాయి. అవి నేను ఎక్కడ చూస్తానన్న టెన్షన్తో జ్యోత్స్న వాటిని డ్రాలో పెట్టింది. ఖచ్చితంగా జ్యోత్స్న ఏదో చేసింది, అదేంటో తెలియాలి అని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న, ఏంట్రా గౌతమ్, నువ్వు చేసిందంతా మర్చిపోయి నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? మా బావని దక్కించుకోవడం కోసం దీప మీద నీతో మర్డర్ ప్లాన్ చేయించిందే నేను. అలాంటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నా ఆటలో పావు లాంటి వాడివి. నిన్ను వాడుకొని వదిలేస్తాను తప్ప జీవితాంతం నీ జీవితంలో ఎలా ఉంటాననుకుంటున్నావు? నీ కథ ముగింపు పలికే టైం కూడా దగ్గరలో పడింది, వస్తున్నా అంటూ జ్యోత్స్న అయితే మంచిగా నీట్గా రెడీ అయ్యి కిందకి వస్తుంది. ఇక పారిజాతం, అదేంటి గౌతమ్ ఇంటికి వచ్చాడు అంటే అంత షాక్ అయి ఇంత అందంగా రెడీ వచ్చిందేంటి? ఈ జ్యోత్స్న ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. ఇక శివనారాయణ, జ్యోత్స్న రామ్మ కూర్చో, హాయ్ అంకుల్, హాయ్ డాడీ అంటూ అందరినీ విష్ చేస్తుంది. ఇక గౌతమ్ పేరెంట్స్, చూడమ్మ జ్యోత్స్న, మా గౌతమ్ చెప్పాక ఆ అమ్మాయి చేసిన దానికి నిన్ను మా కోడలుగా చేసుకోకపోవడం ఏంటి అని ఆలోచించాం. అందుకే నిన్ను మా కోడలుగా చేసుకోవడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకొని డైరెక్ట్గా పెళ్ళి చేసుకుందాం అని అంటూ ఉంటే, అంకుల్ అలా అంటారేంటి? మీకు గౌతమ్ ఒక్కడే, అలాగే నేను కూడా మా ఫ్యామిలీలో ఒక్కదాన్నే. కాబట్టి నిశ్చితార్థం జరిగాకే పెళ్ళి జరగాలి. అదే మా వాళ్ళు కూడా కోరుకుంటుంది. మళ్ళీ నిశ్చితార్థం ఇవన్నీ ఎందుకు అని శివనారాయణ అంటూ ఉంటే, తాత అప్పుడంటే దీప వల్ల నిశ్చితార్థం ఆగింది, కానీ ఇప్పుడు అలాంటి అవకాశం రాదు. ఎందుకంటే నిశ్చితార్థం మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి చేసుకుందాం. జ్యోత్స్న,
అవసరమా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. గౌతమ్, అన్నీ కూడా నాకు సాంప్రదాయబద్ధంగా జరగటం ఇష్టం. అందుకే తప్పకుండా మన నిశ్చితార్థం అందరి మధ్యలో జరగాలి అని జ్యోత్స్న అంటుంది. ఇక గౌతమ్ కూడా సరే అని అంటాడు. అయితే ఇంకేముంది, రేపే ముహూర్తం పెట్టుకొని రేపే నిశ్చితార్థం చేసుకుందాం అని చెప్పి గౌతమ్ పేరెంట్స్ అంటారు. ఇక జ్యోత్స్న కూడా తనకు అంత ఇష్టమే అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే పారిజాతానికి ఏమీ అర్థం కాదు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇంటికి వస్తుంది. కాంచన, అనసూయ ఇద్దరు కూడా దీపకి హారతి ఇస్తారు. ఇక శౌర్య అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వెంటనే కార్తీక్ శౌర్యని అడ్డుపడతాడు. ఏమైంది నాన్న? నేను అమ్మని హత్తుకుందామని వెళ్తే ఎందుకు నన్ను ఆపావు? అది అమ్మకి కడుపులో నొప్పంట. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పొట్ట పట్టుకుంటే అమ్మకి నొప్పి వస్తుంది కదా. అదేంటి, నీ ఫ్రెండ్ భార్యకి బాగాలేదు అని చెప్పింది నానమ్మ, మరి అమ్మకంటున్నావేంటి? నా ఫ్రెండ్ భార్యతో పాటు అమ్మకి కూడా బాగాలేదు. అవును శౌర్య పాప. అవునా, అయితే నేను నిన్ను పట్టుకోనులే అని చెప్పి శౌర్య అంటుంది. ఇక కార్తీక్, అమ్మ ఇప్పుడు దీపకి ఏ సమస్య లేదు. ప్రదీప ఆ రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అనసూయ గారు, దీప ఏ పని చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. కార్తీక్ బాబు, మీరు చెప్పాలా ఏంటి? దాన్ని రూమ్లోంచి బయటకి అడుగు పెట్టనివ్వను అంటూ దీపని వెళ్ళి లోపల రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఇక కాంచన కార్తీక్ని పక్కకి తీసుకెళ్తుంది. ఏమైంది మమ్మీ? జ్యోత్స్న గౌతమ్తో ఈరోజు నిశ్చితార్థం చేసుకుంటుందంట. మమ్మీ, ఈ విషయం నీకెలా తెలిసింది? అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి రమ్మనా? లేదు, విషయం చెప్పాడు. కానీ గౌతమ్ గురించి తెలిసి కూడా జ్యోత్స్న ఎందుకు ఇలాంటి పని చేస్తుంది? మమ్మీ, ఈ ఆవేశంతోనే దీప ఇక్కడి వరకు ఈ సమస్యని తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా జ్యోత్స్న గురించి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవద్దు. గౌతమ్ ఎలాంటివాడో జ్యోత్స్నకి బాగా తెలుసు. కాబట్టి ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితులు జరగదు. చూస్తూ ఉండు, సాయంత్రంలోపు ఈ నిశ్చితార్థం ఆగిపోయిందన్న వార్త నీకు వినిపిస్తుంది. ఏంట్రా నువ్వు అంటుంది? కార్తీక్ అంటూ ఉంటే ఒక్కసారిగా కాంచన, అసలు ఇదంతా నా వల్లే. నా మేన కోడల్ని, నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఆ రోజు మా అన్నయ్య దగ్గర మాట తీసుకున్నాను. నేను తీసుకున్న మాట వల్లే ఈరోజు నీ జీవితం కానీ జ్యోత్స్న జీవితం కానీ ఇలా అవటానికి కారణమైంది. నేను ఆ రోజు మా అన్నయ్య దగ్గర మాట తీసుకోకుండా ఉన్నా జ్యోత్స్న ఈరోజు ఇలా తయారయ్యేది కాదేమో అని చెప్పేసి కాంచన బాధపడుతూ ఉంటే ఇక కార్తీక్, లేదు మమ్మీ, నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచి నిర్ణయం. ఆ నిర్ణయం వల్లనేమో, ఆ మాట వల్లనేమో దీప నా భార్య అయింది. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు మమ్మీ. కానీ ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ తెలిసిన రోజు నువ్వు చాలా సంతోషపడతావు అని కార్తీక్ అనుకుంటూ అప్పుడే అక్కడున్న ఫోటోని చూస్తాడు. ఇక కాంచన అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అప్పుడే ఆ ఫోటో దగ్గరికి వచ్చి ఫోటోని చూస్తూ, మీరెవరో నాకు తెలీదు, కానీ నా కార్ యాక్సిడెంట్లో మీరు ఎందుకు ప్రాణాలు కోల్పోతూ దీపని, నీ బాధ్యత దీపని నువ్వే చూసుకోవాలని ఎందుకు చెప్పారో నాకు తెలీదు. కానీ మా అత్త కూతుర్ని ఈరోజు ప్రాణాలతో ఉండేలా చేసింది మాత్రం మీరే. కాబట్టి జన్మలో నేను మిమ్మల్ని మాత్రం మర్చిపోను అంటూ కార్తీక్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి అనసూయ వస్తుంది. ఏంటి బాబు, మా తమ్ముడితో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? అనసూయ గారు, ఒక్కసారి మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి బాబు? దీప గురించి. దీప గురించా? దీప గురించి ఏం మాట్లాడాలి? దీప ఒక్కరితేనా? దీపకి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అలాంటి వాళ్ళు ఎవరు లేరా? అదే మీ తమ్ముడికి దీప ఒక్కరితే కూతురా? అవును బాబు, మా దీప ఒక్కరితే నా తమ్ముడు కూతురు. నాకొక్కగానొక్క మేనకోడలు. అనసూయ గారు, నిజంగానే దీప మీ మేనకోడలా? కుబేర్ గారి సొంత కూతురేనా అని అనకండే అనసూయ షాక్ అవుతుంది. ఏంటి బాబు ఇలా అంటున్నారు? కొంపతీసి దాసుగారు మీతో నిజం చెప్పేశారా? మా దీప మా తమ్ముడికి బస్టాండ్లో దొరికింది అన్న విషయం అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. అనసూయ గారు, మీరు అంటుంది నిజంగా? అవును బాబు, మా దీప నా తమ్ముడికి పుట్టిన కూతురు కాదు. నా ఆడపడుచు పిల్లలు పుట్టలేదన్న బాధతో, దిగులుతో ఎప్పుడో చనిపోయింది. అప్పుడే దీప నా తమ్ముడికి బస్టాండ్లో దొరికింది. అప్పటి నుంచి వాడు తన అదృష్ట దేవతగా భావించి దీపని తెచ్చి పెంచుకున్నాడు. దీప ఏ ఇంటి బిడ్డో తెలియదు బాబు, కానీ ఖచ్చితంగా ఏ గొప్ప వాళ్ళ బిడ్డ. అందుకే దానికి అన్ని మంచి బుద్ధులు వచ్చాయి. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో బ్రతికే ఉండుంటారు. అందుకే అది పెట్టిన పిండం కూడా కాకులు తినలేదు. ఖచ్చితంగా దాని అమ్మ నాన్న ఎక్కడో ఉండుంటారు. దాసుగారికి తెలిసే ఉంటారు బాబు అని వెనకాలనే కార్తీక్, అంటే దాసు మావయ్య చెప్పింది నిజమే. నిజంగానే దీప నా మరదలు, ఆ ఇంటి వారసురాలు.
దీపని ఎలా అయినా ఆ కుటుంబానికి దగ్గర చేస్తాను అని చెప్పి కార్తిక్ అనుకుంటాడు. ఇంకా నిశ్చితార్థం కోసమని గౌతమ్ వాళ్ళు అందరూ కూడా శివనారాయణ ఇంటికి వస్తారు. రాగాలే ఇక దీపక్ అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే గౌతమ్ ఇంటికి వస్తాడు. ఇక నిశ్చితార్థం టైం అవుతుంది, ఉంగరాలు మార్చుకోండి బాబు అని వెనకాలనే అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఒక్కసారిగా శివనారాయణ, ఇన్స్పెక్టర్, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? సార్, ఏమీ అనుకోవద్దు, ఈ గౌతమ్ని అరెస్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. హౌ డేర్ యూ, నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ గౌతమ్ అంటాడు. ఇక శివనారాయణ, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుంది. ఆ కార్తిక్ గాడో ఆ దీపో ఇదంతా చేస్తున్నట్టున్నారు నా మనవరాలు నిశ్చితార్థాన్ని ఆపడానికి. చెప్పండి ఇన్స్పెక్టర్, వాళ్ళు చెప్పిన తప్పుడు కేసుతోనేనా మా ఇంటికి కాబోయే అల్లుని అరెస్ట్ చేస్తుంది? సారీ సార్, మేము ఎవిడెన్స్తోనే ఇక్కడికి వచ్చాము. ఎవిడెన్స్తోనే ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నాను నా కొడుకుని అని గౌతమ్ పేరెంట్స్ అంటారు. దీప అనే అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేసినందుకు, అలాగే ఈయన ఆ మర్డర్ చేసిన అతనికి డబ్బులు ఇచ్చినందుకు, ఇతని ఆ మర్డర్ చేయించినందుకు. వాట్, ఏమంటున్నారు మీరు? అవును సార్, దీప మేడం మీద ఈ మధ్య మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా, తనని చంపించింది ఇతనే. ఇతను డబ్బులు ఇవ్వటం వల్లే అతను వెళ్ళి ఆమెని కత్తితో పొడిచాడు. ఆ నిజం మాకు తెలిసింది, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. వాట్ అంటూ గౌతమ్ షాక్ అయిపోతూ జోష్న వైపు చూస్తాడు. ఇదేంటి, నేను మర్డర్ ప్లాన్ చేస్తున్న విషయం జోష్నకి నాకు తప్ప ఎవరికి తెలీదు. మరి నన్ను ఎవరు అరెస్ట్ చేయించుంటారు? వాడెలా దొరుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటే ఇక జోష్న, ఏంటి గౌతమ్ ఆలోచిస్తున్నావా? నిన్ను ఇరికించింది నేను, అలాగే వాడిని పట్టుకుంది కూడా నేనే. నువ్వు ఎవరిని కాంటాక్ట్ అయ్యావో తెలుసుకున్నాను. వాడికి డబ్బులిచ్చి నేనే వాడితో పోలీసులకి సరెండర్ అయ్యేలా చేసి నిన్ను ఇరికించి అరెస్ట్ చేస్తున్నాను. గుడ్ బాయ్ గౌతమ్, ఇక నీ కథకి ముగింపు పలికినట్టే అని అనుకుంటూ ఉంటే గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక ఒక్కసారిగా సుమిత్ర, శివనారాయణ, దశరథ షాక్ అవుతారు. ఇక జోస్న, మమ్మీ నమ్మలేకపోతున్నాను, గౌతమ్ ఇలాంటివాడా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి రమ్య కూడా వస్తుంది. నమస్కారం మేడం, నిజమే గౌతమ్ మంచివాడు కాదు. ఆ రోజు నేను గౌతమ్ గురించి చెప్పినవన్నీ నిజాలే. దీపక్క చాలా మంచిది. అవును, నాలాగా తన జీవితం నాశనం అవ్వకూడదని ఆ రోజు నిజం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. కానీ మా వీధి రౌడీ వచ్చి నాతో అబద్ధం చెప్పించి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడు నిజంగా మంచివాడు కాదు అని అంటుంది. ఆ మాటలు విన్న దశరథ అలాగే శివనారాయణ కుప్పకూలిపోతారు. ఇక పారిజాతం, ఏం చేస్తుంది ఇది? ఇప్పుడు సడన్గా ఆ దీపని ఇంట్లో అందరి ముందు ఎందుకు మంచిదానిలా చేస్తుంది? కొంప తీసి ఇది మారిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, తప్పు చేశాం సుమిత్ర. దీప ఆ రోజు జోష్న జీవితాన్ని కాపాడాలనుకున్నా మనమే అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాం. కానీ అది దశరథని గన్తో షూట్ చేసింది కదండి అని అంటూ ఉంటే ఇక జోష్న, కానీ అలా మాట్లాడద్దు. నిజంగానే దీపక్క ఏ తప్పు చేయలేదు. ఆ రోజు జైల్లో కూడా మనం దీపక్కని అపార్థం చేసుకున్నాము. అవును, ఆ రోజు కోర్టులో కూడా డాడీని షూట్ చేసింది ఎవరో ఒక అతను అని చెప్పారు. బుల్లెట్ కూడా నుంచి రాలేదు అన్నారు. అంటే ఇది కూడా దీపక్క చేసి ఉండదు. మనమందరం దీపక్కని అపార్థం చేసుకున్నాము అని అంటుంది. ఇక సుమిత్ర, దశరథ, శివనారాయణ కూడా షాక్ అవుతారు. నిజంగానే జోస్న చెప్పింది నిజమే అనిపిస్తుంది. గౌతమ్ మంచివాడని కాదని అనుకున్నాం, కానీ కాదని తెలిసింది. అలాగే గన్తో షూట్ చేసింది దీప అనుకున్నాం. దీప కాదేమో, అది కూడా వీడే చేసుంటాడేమో. దీప ఎక్కడ వీడి గురించి నిజం చెప్తున్నారని దీపని చంపించాలని చూసినవాడు ఆ రోజు దీపం చంపడానికి కూడా వీడే వచ్చుంటాడు అని అందరూ కూడా ఇక గౌతమే అంతా చేశాడని అనుకుంటారు. తప్పు చేశామని చాలా బాధపడతారు. ఇక జోస్న, బావా నా నెక్స్ట్ ప్లాన్ నీ మీదే అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే జోస్న రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే జోస్న, గ్రాని ఏంటి దేనికోసం వెతుకుతున్నావు? అది వీటి కోసమేనా? ఏంటి అవి? ఎందుకు నాకు కనిపించకుండా దాచిపెట్టావు? చెప్పవి, ఏంటవి? గ్రాని, నేను చేసేది నువ్వు కొన్ని రోజుల్లో చూస్తావు కదా, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఓసే, నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఏదైనా చేసి ఇరుక్కుంటావేమోనో నాకు భయంగా ఉంది. గ్రాని, అలాంటిదేమీ జరగదు, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే కార్తిక్ని కలుస్తాడు. ఇక కార్తిక్, మావయ్య, ఇంత త్వరగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని, నువ్వు నల్లి నాతో మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. కార్తిక్, నాకు అన్ని నిజాలు తెలిసాయిరా. గౌతమ్ మంచివాడు కాదని, అలాగే దీప మీద అటాక్ చేసింది కూడా వాడేనని తెలిసింది. అందుకనే నీతో మాట్లాడి దీపతో మాట్లాడదామని నిన్ను కలిశాను.
ఇలా జరిగినందుకు నన్ను క్షమించరా. దీపని తప్పుగా అపార్థం చేసుకున్నాము. దీపకి బ్లడ్ ఇవ్వకుండా తను అలాంటి పరిస్థితిలో ఉంటే మేము చాలా తప్పుగా ప్రవర్తించాం. మావయ్య, దీప మీ అసలు కూతురని తెలిసిన రోజు మీరు ఇంకా దీనికన్నా ఎక్కువ బాధపడతారు అని కార్తీక్ అనుకుంటాడు. ఇక దశరథ, ఏంట్రా మాట్లాడవేంటి? నాకు తెలుసు నీకు మా మీద కోపంగా ఉంది. కాకపోతే ఒక్క విషయం, జోష్న దాసు తలపైన కొట్టింది. ఎందుకు నా కూతురు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అందుకే వీటన్నిటి మధ్యలో నేను సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అని వెనకాలనే కార్తీక్ షాక్ అవుతాడు. మావయ్య, మీరేమంటున్నారు? దాసు మావయ్యని కొట్టింది జోష్న అన్న విషయం మీకు తెలుసా? అవునరా, అంటే నీకు కూడా ఈ విషయం తెలుసా? లేదు మావయ్య, మీరు చెప్తుంటే నాకు తెలిసింది. కానీ నా కూతురు ఎందుకు ఇలా చేసిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అందుకే ఆ రోజు శౌర్య దీపం మీద అటాక్ చేసింది కూడా జోష్న అని చెప్తున్నా సరే మౌనంగా ఉండిపోవడానికి కారణం అది అని అనగానే ఇక కార్తీక్, అంటే మావయ్యకి జోష్న మీద అనుమానం ఉంది కాబట్టి మావయ్య ద్వారానే జోష్న నిజ స్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేయాలి. అవును అని చెప్పేసి, మావయ్య మీతో ఒక విషయం చెప్తాను, చేస్తావా మావయ్య? జోష్న ఎలాంటిదో ఏంటో అంతా నీకు అర్థమవుతుంది. ఏం చేయాలరా నేను? నా కూతురు కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అయితే నేను చెప్పింది విను మావయ్య అంటూ కార్తీక్ ఏదో దశరథతో చెప్తాడు. ఇక దశరథ సరే అని అంటాడు. ఇక దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతూ, సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి దశరథ అయితే ఇంటికి వస్తాడు. రాగానే శివనారాయణ, సుమిత్ర అందరూ కూడా హాల్లో ఉంటారు. అప్పుడే దశరథ ఇంటికి వచ్చి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. సుమిత్ర శివనారాయణ, ఏమైంది దశరథ? ఏమైంది? ఏమో తెలియదు నాన్న, ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అనిపించింది, అందుకే ఇంటికి వచ్చేశాను అంటూ ఇక అక్కడే కూర్చుండి ఆయాసపడుతూ ఉంటాడు. ఇక సుమిత్ర అలాగే అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటే జ్యోత్స్న, డాడీ ఆఫీస్ పనులు నేను చూసుకుంటానంటే ఎందుకు నువ్వు బయటకు వెళ్ళావు? చూడు ఇప్పుడేమైందో అని అంటుంది. పర్వాలేదులే జ్యోత్స్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివనారాయణ, లేదు ఇలా ఆలస్యం చేస్తే నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు, మనం హాస్పిటల్కి వెళ్లాల్సిందే అంటూ శివనారాయణ దశరథని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక డాక్టర్ వచ్చి దశరథకి అన్ని చెకప్లు చేసి బయటికి వస్తాడు. వచ్చిన వెంటనే సుమిత్ర, డాక్టర్ గారు మా ఆయనకి ఏం ప్రమాదం లేదు కదా? క్షమించండి, ఆయన కిడ్నీలో ఒక కిడ్నీ బాగా డ్యామేజ్ అయింది, అందుకే ఆయన ఉన్నట్టుండి ఇలా కళ్ళు తిరుగుతూ అప్పటికప్పుడు నీరసంతో పడిపోతున్నారు. వెంటనే ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఏంటి డాక్టర్ మీరు అంటుంది? అవును, ఆయనకి వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న, సుమిత్ర, పారిజాతం షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, డాక్టర్ నా కిడ్నీ నా కొడుకుకి ఇవ్వండి, ఈ ఏజ్లో మీరు కిడ్నీ డొనేట్ చేయకూడదు సార్, కావాలంటే దశరథ్ గారి కూతురు జోష్న గారు ఉన్నారు కదా తనివ్వచ్చు అని వెనకాలనే జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను నిజానికి డాడీ కూతుర్ని కాదు కదా, ఇప్పుడు నా కిడ్నీ ఇస్తే ఖచ్చితంగా ఆ విషయం వాళ్ళకి తెలిసిపోతుంది, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే పారిజాతం కూడా ఇప్పుడు ఇది అడ్డంగా దొరికిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే సుమిత్ర, ఏంటి చూస్తున్నా అలా చూస్తున్నావు? మీ డాడీ కోసం మమ్మీ నువ్వు చెప్పాలా ఏంటి? ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను అని అంటుంది. ఇక వెంటనే శివనారాయణ, గ్రేట్, నా మనవరాలంటే ఇలాగే ఉంటుంది అంటూ జోష్నని డాక్టర్ లోపలికి తీసుకెళ్తాడు. ఇక జోష్న బెడ్ మీద పడుకుని టెన్షన్ పడుతూ, డాక్టర్ నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బులు ఇస్తాను. ఏంటి మేడం, ఏం చేయమంటారు? అది మా డాడీకి మ్యాచ్ అయ్యే కిడ్నీని మీరు ఇంకెక్కడైనా సంపాదించండి, ఆ కిడ్నీ నేనే డొనేట్ చేశానని నా ఫ్యామిలీతో మీరు అబద్ధం చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బు ఇస్తాను. మేడం ఇంత పెద్ద ఆఫర్ ఇస్తే నో చెప్తానా ఏంటి? అలాగే చేస్తాను అని చెప్పేసి ఇక జోష్నని ఇక బెడ్ మీద పడుకోమని చెప్తారు. ఇక జోష్న, అమ్మయ్య ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను అని అనుకుంటుంది. ఇంకా అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, ప్రాబ్లం ఏమీ లేదు, తన కిడ్నీ దశరథ గారికి మ్యాచ్ అయింది, వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి తనని బ్రతికించవచ్చు, నో ప్రాబ్లం అని అంటాడు. అప్పుడే దశరథ బయటికి వస్తాడు. ఇక జోష్న కూడా బయటికి వస్తుంది. డాడీ నా కిడ్నీ నీకు పెడతాము, ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దశరథ వచ్చి ఇంకా ఒక్కసారిగా జోష్న చంప పగలు కొడతాడు. జోష్నకేమీ అర్థం కాదు. ఇక దశరథ, నాన్న ఈ జోష్న నా కన్న కూతురు కాదు అని చెప్పేసి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణకి కూడా
ఒక్కసారిగా డాక్టర్ జరిగిందంతా చెప్తాడు. జోష్న డిఎన్ఏ టెస్ట్, దశరథ గారి డిఎన్ఏ ఒకటి కాదు, జోష్న మీ కూతురు మా మనవరాలు కాదు అని అంటాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. జోష్న ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్ దశ అక్కడికి వస్తారు. ఇదంతా ప్లాన్ చేసింది మేమే అని అంటారు. అది విని ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇంకా దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ తీసుకొచ్చి కార్తీక్ ఆ రిపోర్ట్స్ని శివనారాయణ ముందు పెడతాడు. తాత, మీరందరూ అనుకున్నట్టు మీ మనవరాలు జోష్న కాదు, దీప. కావాలంటే ఇది మావయ్యకి దీపకి చేయించిన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అని వెనకాలనే డాక్టర్ అవును తానే మీ ఇంటి వారసురాలు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక దాసు, ఇదంతా మా అమ్మ చేసింది. 25 ఏళ్ల క్రితం మా అమ్మ మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి కోసం సుమిత్ర వదిన దశరథన్నయ్యకు పుట్టిన కూతుర్ని చంపేమని కబ్బేలాకి ఇచ్చింది. నా కూతుర్ని మీ ఇంటి మొత్తం వారసురాల్లాగా మీ పక్కన పడుకోబెట్టింది. కానీ ఆ రోజు ఆ బిడ్డని చంపకుండా వాడు బస్టాండ్లో వదిలి వెళ్తే కుబేర్ తీసుకెళ్లి దీపని పెంచుకున్నాడు. దీపే ఇంటి వారసురాలు. నా కూతురు ఆ విషయం తెలిసి దీపని నన్ను అందరినీ చంపాలని చూసింది, అన్నయ్యని కూడా అని అన్ని నిజాలు చెప్పేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లో